వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. అనిరుద్ధ్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే. ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం, అనునిత్యం మీడియాలో ఉండడం ఈయన స్టైల్గా అలవర్చుకున్నారు అనుకోవచ్చు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందేమో కోనసీమకు అని అన్నప్పుడు, మా తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందా అంటూ పవన్ను తిట్టిన చోటు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడేమో ఇప్పసారా మంచిది గిరిజనులకు చేయూతనివ్వాలన్నందుకు నన్ను ట్రోల్ చేస్తారా, మందు గ్లాసులు పట్టుకునే సినిమా హీరోలు అయితే ప్రజాసేవ చేస్తున్న మేము జీరోలమా అంటూ అనిరుద్ధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పనిలో పనిగా మళ్ళీ పవన్ కళ్యాణ్పై ఆయన సినిమా ఖుషీపై కమెంట్స్ చేశారు. ఖుషీ సినిమాను నేను మొన్న చూశాను, దానిలో పవన్ గుడుంబా తాగి మామిడి తొక్క నంచుకుంటాడు అని అనిరుద్ధ్ అన్నారు. ఇలా సినిమా వాళ్ళు హీరోలైతే మేము జీరోలం అవుతామా అని అనిరుద్ధ్ ప్రశ్నించారు. ఇక అనిరుద్ధ్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ప్రతి సినిమా విడుదలకు మీరు చెప్పినట్లుగా డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాం, కానీ మీరు కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరైతే 5 ఏళ్లకు ఒకసారి కాదు, దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళే ప్రతిసారి కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటున్నారు. ఏంటి, ప్రజాసేవ చేయడానికి వచ్చే 100 మందిలో 80 మంది శాతం రాజకీయ నాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారా? ఏం చెప్తిరి అంటూ మరి ఆయన్ని ఎద్దేవా చేస్తున్నారు అనిరుద్ధ్ రెడ్డిని. ప్రజాసేవ చేయడానికి వచ్చిన మీ పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీలు డ్రగ్స్లో ఇలా అడ్డంగా దొరికిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రజాసేవ చేయడానికే వచ్చారు కదా అని ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఇంతకీ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఎవరు? సినిమా హీరోలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా? మరి అనిరుద్ధ్ రెడ్డి మాటల్లో వాస్తవం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఈ ప్రభుత్వంలో లంచం లేకపోతే పేదలకు పనులు జరగడం లేదంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఇంకో బాంబు పేల్చారు అనిరుద్ధ్ రెడ్డి. ఈ అనిరుద్ధ్ రెడ్డి మాటల్ని ఎలా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో అప్పాజీ గారు, సినీ క్రిటిక్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది మరి బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. సినీ ప్రొడ్యూసర్ లైన్ సాయి వెంకట్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం స్టూడియోలో అందుబాటులో ఉన్న సినీ క్రిటిక్ అప్పాజీ గారితో మాట్లాడదాం. అప్పాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. అప్పాజీ గారు, మీరు మాట్లాడే ముందు అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, చూద్దాం. షూర్ అండి. 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి, చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే, నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏదున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా? రాజకీయ నాయకులకి షుగరు, బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి, ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇళ్ళలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం, కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్ అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, సరే తెలంగాణలో వద్దు, తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ, ఆదివాసులకి, అడవిల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్సెన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము. అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అనుకుంటున్నాం, తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్ప పువ్వుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్ప పువ్వుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది. సో కేక్స్ చేయొచ్చు,
సో ఈ పువ్వుని మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% మన ఆర్గానిక్, మన హిస్టరీ, మన కల్చర్ మనం ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలదందది ఎంతో మంది ఇన్వైట్ చేసి ఇండియాని ఇన్వైట్ చేసి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, మన కల్చర్ని దెబ్బతీస్తున్నారు. మన కల్చర్ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి ఐబీ అంటారు, మన స్టడీస్ ఇచ్చిపెట్టేసి ఐబీ చదువుతారు. ఏమంటే నేను అమెరికాకు పోయి చదువు. అరే ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉన్నది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి దేశమంతా సైంటిస్టులు అవుతున్నారు. మన కల్చర్ మర్చిపోకండి అని చెప్పేసే నేను ముందుకు తీసుకొచ్చినాను. నేను ఏదున్నా కానీ ఒకసారి నేను మాట్లాడినానంటే దాని గురించి స్టడీ చేసి మాట్లాడతాను. కానీ ఏదో రేఖ గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆదివాసీల చూపు కూడా చూపించినారు, అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే అని చూపించినారు. పవన్ కళ్యాణ్ దావకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి దూలిపెట్టి పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు. నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళా అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డాన్సులు వేస్తున్నారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు, బీపీ, ఆస్తులు. ఏంటి సార్ అనిరుద్ధ్ రెడ్డి గారు పాపం షుగరు బీపీలు వస్తున్నాయి. 90% మేము కేవలం కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చి మా ఆస్తులు పోగొట్టుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని అంటారా అంటున్నారు. ఏమంటారు మీరు అసలు? అదే అంటే ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. డెఫినెట్గా కొంతమంది ఉంటారు, ఒక 5 to 10% నిస్వార్థంతో రాజకీయాలు. అదేంటండి మీరు 5 to 10% అంటున్నారు? ఆయన 90% ప్రజాసేవ చేస్తే 5 to 10% కరప్టెడ్ ఉంటారు. 90% మేము నిస్వార్థంగా ఉన్నామని చెప్తున్నారు. సో ఆయన ఏదైతే ఒక ఇష్యూ కోసం మాట్లాడుతున్నాడో అది అందులో ఎంతవరకు అన్నది పక్కన పెడితే దానికి సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది డెఫినెట్గా ఆక్షేపణీయం. అంటే సినిమాల్లో ఈ మందు సంబంధించి లేదంటే ఇటువంటివి వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా ఇది ఇస్తారు, డిస్క్లైమర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ముందు నుంచి ఉన్న ఇది సమాజంలో ఉన్నదే కదా సినిమాల్లో చూపించేది. సినిమాలు సమాజంలో లేని దాన్ని సినిమాల్లో చూపిస్తే తప్పు పట్టాలి తప్ప. దానిలో ఆయన కూడా అన్నారు సినిమాని సినిమాలాగా చూడాలి. ఆయన కూడా అదే మాట చెప్పారు. కానీ అంటే ముఖ్యంగా ఈ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలనడం కానీ ఇటువంటి మాత్రం మంచి ఇది కాదని నాకు అనిపిస్తుంది. బహుశా ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారేమో, మనం చూడాలి. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు డ్రగ్స్ వాడేవాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే ముందు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటారు ఆయన. కానీ రీసెంట్ గా రాజకీయ నాయకుడు ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ ఎంపీ అంటే ఏంటి సార్ అసలు, ఆయన కూడా డైరెక్ట్ గా దీనిలో దొరికిన పరిస్థితి. మరి ఇంతమంది రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టుకుని ఆయన మేము 90% ప్రజాసేవ చేయడానికి వచ్చి మా పార్టీలో డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మాకు బీపీలు షుగర్లు వచ్చినా కూడా ప్రజాసేవ చేస్తున్నాం అని చెప్పడానికి ఎలా చూడాలి? ఇక్కడ ఎక్కువగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. కారణం ఏమైనా ఉందంటారా? అదే అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మొన్న నేను ఖుషి చూశాను అంటే ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఆయన మొన్న చూశానని చెప్తున్నారు. ఏమంటారు? అంటే ఇంకొకటి ఏంటంటే లక్ష్మీనాగ్ గారు, ఎవరైనా సరే రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, డ్రగ్స్కి బానిసలైతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కదా. అవును, దానికి అలవాటు పడిపోయి దానికి బానిసలుగా అయిన వాళ్ళు సినిమాల్లో రాణించలేరు, రాజకీయాల్లో కూడా రాణించలేరు. ఇంకా రాజకీయాల్లో రాణించడానికి ఏమైనా కొంచెం ఉంటుందేమో, సినిమాల్లో ఆ డిసిప్లిన్ కానీ అది డెడికేషన్ అది లేకపోతే 1 సంవత్సరం వ్యవధిలోనే ఎంత టాప్ స్టార్ అయినా సరే మూలన పడిపోతాడు. అందువల్ల సినిమా వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ అనే దాన్ని ఆపాదించడం అనేది చాలా చాలా కష్టం. సినిమా అంటే వాళ్ళకు ఉండే సినిమాల్లో ఉండే వాళ్ళకి
ఉండే వ్యసనం సినిమా అంతే. ఉమ్. సినిమాల్లో కనిపించాలి, సినిమాల ద్వారా పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది తప్ప ఇలాగ డ్రగ్స్కి బానిసలైతే, డ్రగ్స్కి ఇదైతే వాళ్ళు అసలు ఎక్కడికి జీవితంలో ముందుకు వెళ్ళలేరు, సినిమాల్లో అసలు రాణించలేరు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ డ్రగ్స్ అనేది సినిమాలకు, రాజకీయాలకు మాత్రమే సమాజంలో ఇదైపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి ఇది. దాన్ని నిర్మూలించడం కోసం, అరికట్టడం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అంతే తప్ప దీన్ని సినిమా వాళ్ళకి ఆపాదించడం అనేది ఖచ్చితంగా అనిరుద్ధి గారు చేసినటువంటి ఇది అని చెప్పి అంటే కరెక్ట్ కాదని నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు దీని మీద రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మంచు విష్ణు మోహన్ బాబు గారు కొడుకు సినిమా హీరో, ఆయన కూడా మీరు చెప్పినట్టు ప్రతి సినిమాకు మేము డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాం, కానీ మీరు ప్రతి 5 సంవత్సరాలకు ప్రజాసేవ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటారని ఆయన అడిగితే, మరికొంతమంది లేదు 5 సంవత్సరాలకు ఒకసారి తెలుసుద్దో తెలియదో, అలా కాదు మమ్మల్ని ప్రతి సినిమాకి చేయించుకోమంటున్నారు కదా. మీరు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు, అసెంబ్లీలోకి వెళ్ళే ప్రతిసారి ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బ్రీత్ అనలైజర్తో ఒకసారి మనకు చెక్ చేస్తారు కదా పోలీసులు, అట్లా ప్రతిసారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బయట ఏదో ఒక డ్రగ్ టెస్ట్కి సంబంధించింది పెట్టి, డ్రగ్ టెస్ట్లో దొరకకపోతేనే దేవాలయం లాంటి అసెంబ్లీలోకి లోపల అడుగు పెట్టాలని కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే కరెక్టే కదా వాళ్ళు అన్నది. తమ్మారెడ్డి గారు కానీ మంచు విష్ణు కానీ చెప్పింది 100% కరెక్ట్. అంటే మామూలుగా నేను చెప్తారు, 1000 మనం ఎదురు చూపిస్తున్నామంటే మిగతా 4000 మనల్ని చూపిస్తాయి. ఆయన అంటే ఒక అంశం కోసం మద్దతు పలుకుతూ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన చేస్తే దీన్ని అనవసరంగా పెడదారి పట్టినట్టు అయింది. ఇప్పుడు అంశం ఆయన ఏదైతే ఒక అంశం కోసం పోరాటం చేయాలనుకుంటున్నారో, కొంతమంది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఆయన పోరాటం చేయాలనుకుంటున్నారు, అది అనవసరంగా ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఇలా మాట్లాడడం వల్ల పక్కదారి పట్టినట్టు అవుతుంది. ఆయన ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఎక్కువగా ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా టార్గెట్ చేశారా? ఎందుకంటే మొన్న చూశాను నేను ఒక ఖుషి అనే సినిమా అనే 25 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడతాం కావచ్చు. గతంలో తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో కోనసీమకు అన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలను ఎట్టా అంటామని దారుణంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మమ్మల్ని ట్రోల్ చేస్తారా, మీరేమో గుడుంబ ప్యాకెట్లు మెడలు వేసుకుంటే మీరు హీరోలా, మేము జీరోలమా, 90% మా రాజకీయ నాయకులు అందరం కూడా మా డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మాకేం మిగిలిన ఈ బీపీలు షుగర్లు తప్ప అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్ వాయిస్ క్లారిటీయా? ఎస్, క్లారిటీగా ఉంది, మాట్లాడండి మీరు. రైట్ సార్, ఒక వ్యక్తిని అనేటప్పుడు ఆయన స్థాయి ఏంటి, ఆయన విలువనేంటి, ఆయన ప్రజానాయకుడు అని చెప్పుకునే విధంగా ఆయన నియోజకవర్గం అయినటువంటి జడ్చర్లలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేసి చూపించాడు అనేది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. రాజకీయంగా మాట్లాడాలంటే విధి విధానాల మీద కానీ, లేదంటే రాజకీయ విభేదాలు కొన్ని ఉంటాయి అదర్ పార్టీస్ అన్నప్పుడు. కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసిన తర్వాత ఆ పార్టీ తాలూకు సంబంధించి అదేమంటారంటే ఆ పార్టీకి సంబంధించి ఇంకా ఆ జన్యు అనేది ఇంకా పోలేదు అనుకుంటా కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత. కాకపోతే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉడత భక్తిగా ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నట్టున్నారు కాంగ్రెస్ లో ఉండి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో ఎటువంటి అభివృద్ధి చేశాడు, నువ్వు చర్చల్లో ఆ విధంగా చేసి చూపించావా అనిరుద్ధ్ రెడ్డి అని అడిగితే నీ తలగా ఎక్కడ పెట్టుకోవాలి? ఇవాళ రోజున సినీ పరిశ్రమ మీద పవన్ కళ్యాణ్ గారు గుడుంబ తాగారు, లేదంటే మామా పెగ్గులా అని చెప్పేసి బాలకృష్ణ గారు ఒక సినిమాలో మాట్లాడారు. మేము దాని గురించి మాట్లాడితే తప్పు లేదా? వీళ్ళు డ్రగ్స్ సంబంధించి టెస్టులు చేయించుకోవాలన్నారు. సో ఒకే మాట సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టే ముందు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నారా అనేది కూడా టెస్ట్ చేపిద్దాం సార్. శాసనసభ మండలిలో ఇవాళ మీరు ప్రసంగించేటప్పుడు ప్రతి నాయకుడు కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే ఆల్కహాల్ తీసుకున్నారా అని చెప్పేసి టెస్టులు చేపిద్దాం సార్. దానికి కూడా సంసిద్ధం అయితే సినీ పరిశ్రమని అన్న మాటకి ఈయన లెంపలేసుకుంటాడో లేకపోతే ఇవాళ రోజున
క్షమాపణ చెప్పుకుంటాడా అని చెప్పేసి ఇవాళ రోజున సోషల్ మీడియా వేదిక చాలా మంది ప్రజలు వ్యతిరేకంగా ఆయనకి ఇవాళ పోస్టులు పెడుతున్నారు. ఇది సో ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక బఫూను, లేదంటే అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక కామెడీ పీసు 119 స్థానాలు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో 119 స్థానాలు 65 స్థానాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి ఏ పార్టీకి అభివృద్ధి చేసి చూపించాడు? ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక దిశ అని చెప్పి తేడా లేకుండా గద్దర అవార్డులు ఇచ్చుకుంటూ సినీ పరిశ్రమకి ఒక స్థాయి ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే, ఇవాళ రోజున కళామ తల్లిని ఇవాళ రోజున దుమ్మెత్తుకొస్తున్న అనిరుద్ధ్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేదైతే ఎవరు లేదు. తెలంగాణ పోరాటం అప్పుడు నువ్వు పోరాట యోధుడువా? ఒక తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాలు పంచుకున్నావా? తెలంగాణకు సంబంధించి ఇవాళ రోజున నువ్వు మాట్లాడిన మాటలు ఏ విధంగా మాట్లాడాలి అంటే, నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి ఎమ్మెల్యే అయిపోతానంటే ఇక్కడ చూస్తూ ప్రజలు మీరు డబ్బు ఉందని ఎమ్మెల్యే అయిపోతానంటున్నారు. ఇక్కడ డబ్బుంది కాదు, ఆయన డబ్బులు పోగొట్టుకుంటున్నాం మేమందరం కూడా 90% ఏదో ప్రజాసేవ చేయడానికి వచ్చామని చెప్తున్నారు ఆయన. అక్కడ అదే సార్ నేను చెప్తున్నా, జడ్చర్ల నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఏ మాటికి ఆయన ఉద్యోగాలు ఇప్పించాడు? సమాధానం చెప్పగలడా? రోడ్లు వేసేసి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఇందిరమ్మకు సంబంధించి హామీలు ఇచ్చేస్తే సరిపోయింది అనుకున్నారా? తెలంగాణ ఎన్నికలప్పుడు 60 పేజీలతో 70 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఇప్పుడు వరకు ఎన్ని నెరవేర్చాడు ఈయన నియోజకవర్గంలో? నేను అంటుంది కేవలం కాంగ్రెస్ నాయకుల్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, లేదంటే రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ప్రశ్నించట్లేదు సార్. మీరు ఇంకొక బయట ఉంది ఆయన్ని వినాలి. మీరు అనిరుద్ధ్ రెడ్డి గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదైనా కూడా ఆయన విమర్శిస్తాక రెడీగా ఉన్నారంట. ఆయన సొంత కాంగ్రెస్ మీద, ప్రభుత్వం మీద ఆయనకున్న అభిప్రాయాన్ని ఒకసారి ఆయన బయట ఉంది ప్రయోజనం చూద్దాం. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు రైట్. ఏమంటారు ఇప్పుడు? వాళ్ళ ప్రభుత్వంలోనే ఏమీ లేదని చెప్తున్నారు అంటే ఈయన మీరన్నట్టు ఎక్కడన్నా స్క్రిప్ట్ చదువుతున్నారు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది వెన్నుపోటు అనుకోవాలా? అదే సార్ నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆ జన్యున్ సంబంధించి ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడేమో నాకు తెలిసి, కాంగ్రెస్ లో ఉంటూ కూడా తెలంగాణలో ఏమన్నా సాధిద్దాం అన్న విషయం మీద. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తే సొంత ఊర్లో కూడా చీకొట్టి పంపించిన వైను అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రోజున పైసా ఫేక్ తమాషా దేక్ అన్న మాట మాట్లాడాడంటే, నువ్వు ఎన్ని పైసలు ఇస్తే ఇవాళ రోజున జడ్చర్ల ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు, కానీ సమాధానం చెప్పగలవా? నీ ఎన్నికల లెక్కలేంటో బయట పెట్టగలవా? ఇవాళ కళామ తల్లి ముద్దు పెట్టాలని, ఇవాళ కళామ తల్లిలో పనిచేసే నటుల్ని నువ్వు ఇలా విమర్శిస్తున్నావు అంటే, ప్రజానాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ స్థాయి ఏంటి? అంటే ఇంకొకటి కూడా ఒకటి మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు. సిగరెట్లు కాల్చటాలు కానీ, లేదంటే ఇలాంటి మందు సీన్లు కానీ చెప్తున్నారు. అదే అలాంటివి చేయట్లేదు. అయినా అంతకుముందు యాడ్లు కూడా మేము చేయనని చెప్పారు, కొంత బాధ్యత తీసుకున్నారు. కానీ సినిమా యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువగా పడుతుంది. ఈ మాట వాస్తవం. వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా చెప్పండి? సినీ పరిశ్రమ ప్రతిసారి కూడా ఒక సినిమాను, ఒక సీరియల్, లేదంటే ఒక కార్యక్రమాలు ఏదైనా పెట్టినప్పుడు ప్రతిసారి కూడా స్టార్టింగ్ లో 12 ఏళ్ల పిల్లలు కానీ 16 ఏళ్ల పిల్లలు కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సినిమా అనేది ఇవాళ వరకు కూడా ప్రతి ఒక్కరు వినోదం కోసం చేసే ఇదిగా ఉండాలి, కానీ ఇవాళ రోజున ప్రతి ఒక్కడు శక్తిమాన్ అయిపోడు, అట్లాగే ప్రతి ఒక్కడు స్పైడర్ మ్యాన్ అయిపోడు. ఎందుకంటే సార్ ఆ వినోదాన్ని ఆ 2 గంటలు 3 గంటల పాటు మనం థియేటర్ వరకు, లేకపోతే 1 గంట పాటు టీవీ ముందు ఉంచి మనం ఆనందం పొందాలే తప్ప, ఇవాళ సినీ పరిశ్రమని ఇవాళ రోజున మనం దాంట్లో చేసే క్యారెక్టర్ని మనం యాంబిషన్ గా చేసుకొని ఇవాళ రోజున మనం దాని ప్రకారంగా మనం ప్రవర్తించడం అనేది మంచిని తీసుకొని చెడును వదిలేయాలంటారు. సరే అది ఏదన్నా సార్, సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా మంచి పనులు దాంట్లో ఏమన్నా ఉంటే దాన్ని మనం తీసుకోవడమే తప్పించి చెడుని మనం ఎప్పుడు తీసుకోకూడదు. సినిమా అనేది వినోద ప్రకారంగానే చూడాలి.
ఇక్కడ ప్రధానంగా ఇంకో మాట చెప్పాలంటే, ఒక్కసారి కూడా ప్రతి నాయకుడు కూడా అయిపోదామని ఇవాళ పవన్ కళ్యాణ్ గారినో లేదంటే సినీ పరిశ్రమను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే తప్పించి, ఇవాళ వాళ్ళ డొల్లతనం ఏంటనేది వాళ్ళ నియోజకవర్గాలతో వెళ్ళి అక్కడ మాట్లాడితే చెప్పే పరిస్థితి ఉంది సార్. సో అనిరుద్ధ్ లాంటి మనిషి ఎప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా విషబీజం లాంటోడు. అది ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ప్రతిసారి ఇదే ప్రతి చర్యగా మాట్లాడితే మాత్రం రేపు పొద్దున ప్రజలు చాలా ఇంకొకటి ఈయన సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా హీరోలు అందరూ టెస్టులు చేయించుకోవాలన్న ఈయన ఇప్పుడు ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఆయన కండువా మార్చే ఉద్దేశం ఏమైనా ఉందంటారా? బీఆర్ఎస్ వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ అడిగినా కూడా ఆయన ఏం మాట్లాడిన పరిస్థితి ఈరోజు జైల్లో ఉండి. మరి ఆయన ఎందుకు కనపడలేదు? ఆయన రాజకీయ నాయకుడే కదా. డ్రగ్స్ లో వేరే వేరే పార్టీలు డ్రగ్స్ లో దొరికిపోయాడు ఆయన. అదే సార్, ఇప్పుడు అట్లాగంటే ఆంధ్రప్రదేశ్ లో మరి ఒక ఎంపీ కూడా దొరికినప్పుడు పార్టీ అది కూడా అందులోనే ఇంక్లూడింగ్ సార్. నేను చెప్తున్నా, ఎప్పుడైనా గానీ ప్రజానాయకుడు అన్నప్పుడు మాకు షుగర్లు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి అని ఇట్లాంటి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంకా కళ్ళజోడు చూస్తున్నారా, ఈ 2 సంవత్సరాల నుంచి నేను డిబేట్ లో పాల్గొన్న దానికి నాకు ఏమైనా సైట్ వచ్చిందంటే ఈ సైట్ వచ్చింది సార్. ఈ సైట్ వచ్చింది. రైట్ కాదు చెప్తున్నా, ఇక్కడ ఒకటి చెప్తున్నా వింటారా, ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం మాట్లాడేది నేను ఏంటంటే ఆ స్థాయి తగ్గట్టుగా నేను గొంతెత్తి రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అదే సార్, ఇప్పుడు నీకు షుగర్లు వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే అది నీ సెకండరీ, అది నీ వ్యక్తిగతం. ఎవరు రమ్మన్నాడు రాజకీయాల్లోకి? మేము రమ్మన్నావా? అనిరుద్ధ్ రెడ్డి గారు మీరు రండి అని అన్నావుగా, అనలేదుగా. అవి కూడా ఓర్చుకోవాలి సార్. ప్రాణాలు పోతున్నా గానీ ఇవాళ రోజున తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. వాటిలో పోలిస్తే నీకు వచ్చిన బీపీ షుగర్లు నీ స్థాయి అంత చెప్పు. రైట్ లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీకాంత్. రామ్మోహన్ గారు సార్, రామ్మోహన్ గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఏవైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పసారా గురించి మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా సంతకం చేయించుకున్నారు. గిరిజనులకు చేయూతనివ్వాలి అనేది ఆయన యొక్క అభిమతం, మంచిదే. అదే సమయంలో సినీ ఇండస్ట్రీపై ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. వాళ్ళు హీరోలా మేము జీరోలమా అని అడిగారు. దీన్ని ఎలా చూడాలంటే దానికి సంబంధించి సినిమాల్లో ఉన్న వాటిని కోట్ చేస్తూ మాట్లాడారు. ఎలా చూడాలంటారు? లక్ష్మణ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు అట్లాగే మన నమస్తే సార్. 2 విషయాలు గమనించాలి. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం ఇంకా ఎక్కువ. కాంగ్రెస్ లోని ప్రతిపక్షం ఉంటుంది, కాంగ్రెస్ లోని అధికార పక్షం ఉంటుంది, 2 గమనించాలి. కనుక ఆయన ఆ రెండు వ్యాఖ్యలు వేరువేరుగా పెట్టారు. మొట్టమొదటిదేమో మీరన్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అవినీతి గురించి కానీ వాళ్ళకి తప్పు రాజకీయం అయిందని అందరూ ఒప్పుకోదగ్గదే. ఏ పార్టీలోనే అంతకన్నా చూస్తున్నాం కదా, మనం డబ్బు సాగు లేకుండా ఎన్నికల గెలవగలుగుతున్నాం. ఆయన ఒక్కడే కాదు, రాకేష్ రెడ్డి అని మనకు 6 ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన బీజేపీ వ్యక్తి, ఆయన కూడా వాళ్ళ డబ్బు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తరం రాజకీయ నాయకులలో ఒక రకంగా ఈ అసంతృప్తి ఉంది. తాము కూడా డబ్బు పెట్టే వచ్చిండు, అనిరుద్ధ్ రెడ్డి పైన తిమిడి రాలేదు, పైన తిమిడి పడ్డాడు. డబ్బు సాగా లేకుండా వాళ్ళ దాన్ని మార్పులు వస్తే ఓడిపోతారు, గ్యారెంటీ, సమస్య లేదు. కనుక ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పిండు అంతే, అందుకని ఏమున్నది. కానీ అట్లా ఈ రేవంత్ రెడ్డినో లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళు చూసుకుంటారు, రేవంత్ రెడ్డి తెలియదుకుంటాడా లేడా అనేది చూసుకుంటారు. అది వేరు. అంటే అంతేందుకు విజయశాంతి గారు నిన్ననే మన తెలంగాణ కళాకారులకు ఏం న్యాయం చేశారు, అప్పుడు ఉద్యమకారులకు ఏం న్యాయం చేశారు, మీరు ఇస్తున్నారు కదా 5 ఎకరాలు మీరు ఇస్తున్నారు, 2000 ప్రతి నెల పెన్షన్ ఇస్తానంటే ఆమె అడిగింది. అందుకు సమాధానం చెప్పుకోవాల్సింది మీరు, నేను, లక్ష్మీకాంత్ గారు, ఇతర మిత్రులు కాదు కదా. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. రెండవది జీవన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య నిబద్ధం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నిన్నగాక మొన్న అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీలో ముసలం పుట్టింది, వాళ్ళు అసంతృప్తులు అందరూ మాట్లాడుతున్నారు. దానికి మన కండకు లేని దూరంగా ఖర్చుకెందుకు, మనకెందుకు అలవాటు చూసుకుంటారు, సెకండ్ తీసుకుంటారా లేదా, ఇదేం చేస్తారు, ఇదేం కట్టండి. అనిరుద్ధ్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడు. ఒకటేమో రాజకీయాల డబ్బుల గురించి మాట్లాడాలి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడు. గతంలో నేను పద్మనాభ రెడ్డి గారు అందరూ అప్పుడు హైకోర్టు కేసు చేశాను. చాలా వరకు ఈ సినిమా యాక్టర్ల మీద, నటీనటుల మీద, సెలబ్రిటీస్ మీద ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళందరూ కేవలం
మనకి బాధితులు మాత్రమే వాడింది. వాళ్ళ సంగతి ఏంటి అంటే చాలా విచారణ జరిగినాయి, చాలా సార్లు మీరు పిలిపించి వాళ్ళకి ఎంక్వైరీ చేసినట్టు చూసాం కదా, పోలీసులు ఏమైందో దాని అతి గతి చూసాం కదా. కానీ వాళ్ళు పెడ్లర్స్ కాదు, వాళ్ళు మాత్రం బాధితులు కాదు చూసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ మీద కేసులు ఉన్నా వాళ్ళ మీద ఇంతవరకు ఏం లేదు చూస్తున్నాం. అందుకని ఈ మాట అనిరుద్ధ్ రెడ్డి ఒకటే ఎందుకు అన్నాడు? అదే రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి అన్నాడు కదా, మీరు అందరూ పరీక్షలు చేసుకోవాలి, అందరూ కూడా వెంకటేశ్వర రక్త అన్నారు కదా. ఎందుకంటే మన అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా అన్నారు కదా, అందరం చేస్తున్నాం, నేను రేవంత్ రెడ్డి గారు మీరు అందరం చేస్తున్నాం, కేటీఆర్ సవాల్ ఇస్తారు కదా. ఇటువంటి సవాల్ని స్వీకరించాలి తప్ప అనిరుద్ధ్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ అన్నారా, ఇంకెవరిని అల్లే కదా. నాకు అందరూ వస్తారు, మనమే గుజరాత్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం లేకపోతే సినిమా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ ఉదాహరించారు ఆయన సినిమాని. ఇప్పుడున్న ఆయన సీరియస్ చేసిన కమెంట్ ఏంటంటే సినిమా హీరోలు కాదండి, సినిమా హీరోలు అందరూ తమ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ డ్రగ్స్ అనేది అక్కడి నుంచే వస్తున్నాయని మాట్లాడిన అనిరుద్ధ్ రెడ్డి గారికి పైలట్ రోహిత్ రెడ్డి గారు దొరికిన విషయం కనబడలేదా అని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం చెప్పారు. సినిమా గురించి మాట్లాడినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడారు, సినిమా హీరోల గురించి మాట్లాడిన ఆయన ఈ దొరకలేదు అది దొరుకుతుంది, రాజకీయాలు చిన్న భార్య మంచిది పెద్ద భార్య మంచిది కదా అని మనమే చేద్దాం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడుకుంటారు. వాళ్ళు వేరే పార్టీ కదా, పార్టీ కాదు సార్, రాజకీయ నాయకులే కదా, వాళ్ళందరూ రాజకీయ కుటుంబం కదా. మీరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడే కదా ఆయన మాట్లాడింది. సినిమా యాక్టర్ల గురించి సినిమా గురించి మాట్లాడారు. అవును సార్, ఆయన సినిమా యాక్టర్ కాదు కదా, సినిమా యాక్టర్ గురించి మాట్లాడటానికి ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన గురించి కూడా చూసుకోవాలి కదా. పలానా వాళ్ళ గురించి పలానే మాట్లాడేది ఏం లేదు లక్ష్మణ్ గారు, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళే మాట్లాడాలి. సో ఇప్పుడు రామ్మోహన్ గారు ఏమంటారంటే ఏదైనా ఉంటే వాళ్ళు యువతల గురించి మాట్లాడకపోయినా తాము చూసుకోకపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళు మాత్రం అనే హక్కు ఉంటుంది అంటారా? మీరు మళ్ళీ దుర్మార్గాలు చేయకండి. నేను ఏమంటాను, అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యల్లో సినిమాటర్ల గురించి ఎందుకు మాట్లాడారు, ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడారు కాదు సార్. ఇప్పుడు నేను ఏదన్నా మీకు ఒక నీతి చెప్పాను అనుకోండి, నేను ఏదైనా ఒక మీకు నీతి చెప్పాను అనుకోండి రామ్మోహన్ గారు, నేను నీతిగా ఉండాలి కదా, లేకపోతే నేను చెప్పడానికి ఎక్కడ హక్కు ఉంటుంది? ఇప్పుడు నేనేమంటున్నా, అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క వెనక ఏమున్నది, ముందటే ఉంది, మనం తెచ్చిన గుర్తోలేదు. ఆయన 2 వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు చాలా ప్రమేయం ఉందా లేదా, రాజకీయాల్లో డబ్బు ఉందా లేదా, ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి అని ప్రశ్నించాడు. మనకేం వచ్చింది గొడవ అంటున్నాడు, నిజమే కదా, అవినీతి ఉందా లేదా ప్రభుత్వంలో, దాని గురించి మాట్లాడదామా? లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి దాని ఎందుకు మాట్లాడలేదు, అది ఎందుకు మాట్లాడలేదు అన్ని మనమే మాట్లాడదామా? నేను రెండోది చెప్తున్నాను, సినిమా యాక్టర్లు అంటే సినిమాల గురించి, సినిమాలు ఏవైనా సరే, ఏ కళ కానీ సినిమా కానీ నాటకాలు కానీ ప్రజలు చెడగొట్టే విధంగా ఉండొద్దు, ఉంటే తప్పు అంటున్నాము. లక్ష్మీ గారు ఏమైనా అర్థకుందాక అంటే మంచి నేర్చుకోవాలంటున్నారు, చెడెక్కుతున్నా నేర్చుకున్నప్పుడు అలానా విషయం పొగదాగడం తప్పు, ఆయన పుర్యభూమి వేస్తున్నారు కానీ చూస్తున్నారా అదావతలేమో మనం ఇదే అంటే అంటున్నాను. రాజకీయాలు కానీ సినిమాలు కానీ దాన్ని బట్టి ప్రజలు మారుతారు, ప్రజల ప్రభావం ఉంటుంది కనుక వాళ్ళు టెస్ట్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు కూడా ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్, అంటే నేను అజ్ఞానంతోనే అడుగుతున్నాను ఈ క్వశ్చన్. చట్టంలో లాయర్లందరూ మంచోళ్ళు, లాయర్లందరూ చట్టంలో ప్రజాసేవ చేయడానికి ఉన్నవాళ్ళు, కానీ ఇదే చట్టంలో ఒక లాయర్ ఏమో పాజిటివ్ వైపు మాట్లాడితే ఇంకో లాయర్ ఏమో డిఫెన్స్ లాయర్గా ఉంటారు, ఇంకొకళ్ళు ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు. అనంత మాత్రాన రెండో వైపు న్యాయం వాదించిన వాళ్ళు అన్యాయమైన లాయర్ అయిపోతారు ఎవరు కదా, ఏది మంచి అదే తీసుకుంటారు కదా. అదే సార్, లాయర్లందరూ సరిగ్గా చెత్త వినండి, సమాజంలో అన్ని రంగాలలో చెడు ఉన్నది మంచి ఉన్నది, ఆదరిద్దాం చేద్దాం. అదే కదా జడ్జిలందరూ మంచివాళ్ళు లేకుంటే డాక్టర్లు అందరూ మంచివాళ్ళు లేరు, అన్నిట్లలో అది ఉన్నది, మంచి ఉంది చెడు ఉంది, చెట్టు ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామని దాన్ని బట్టి ఉంటుంది. సినిమాల వల్ల ఎక్కువ చెడు జరుగుతున్నది, సినిమాలు ఇష్టపడి జాగ్రత్తగా ఉన్నారని వాళ్ళు చెప్పాను అనుకోండి, నీ సంగతి నీ సంగతి ఏంటని మనం అడుగుతామా? అప్పుడు తప్పే కదా, ఎవరి దాంట్లో అయినా కూడా అంటున్నాను. అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు 2 రకాలు చూద్దాం. ఒకటేమో రాజకీయంగా వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేసుకుంటున్నారు, ప్రభుత్వంలో అవినీతి ఉందని చెప్పిండు, అది వాస్తవం కదా. దాని సంగతి ఏమైనా చూస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అనిరుద్ధ్ రెడ్డి మీద చర్య తీసుకుని మీకు నాకు అధికారం లేదు, ఎవరికి ఉన్నది, రేవంత్ రెడ్డికి ఉన్నది, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉన్నది, వాళ్ళు తీసుకుంటారని చూద్దాం. వాళ్ళు ఎమ్మెల్యేలు పిచ్చల మీద మాట్లాడుతున్నారు, రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకుంటారా, జీవన్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటారా, వివేకానంద మీద చర్య తీసుకుంటారా, అనిరుద్ధ్ రెడ్డి మీద చర్య వాళ్ళు ఇష్టం అంటున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నేను పర్వాలేదు. రెండోది సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేటప్పుడు రామ్మోహన్ గారు అప్పాజీ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, అప్పాజీ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. అంటే రామ్మోహన్ గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సినిమా రంగం పట్ల దాన్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి.
సూటిగా. సినిమా రంగం ఒకటిగా చాలా మంది ఉన్నారు. సినిమా కాదు, వ్యాపారస్తులు వాడుతున్నారు, విద్యార్థులు వాడుతున్నారు. వింటుందా? అంటే పూర్తిగా సినిమా రంగానికి ఆపాదిస్తూ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అంతే కదా. ఇప్పుడు ఇదే చెప్తున్నాం కదా, మనము కందక లేని చూడ కత్తి పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే ఆయన ఏమన్నారు, సినిమా ఉన్నారు చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ మీద ఇన్ని కేసులు చేశారు కదా, ఇంత విచారణ జరిపింది కదా, కొండంతా వెనుకని బట్టిందా అలాంటి బిఆర్ఎ సాయం కానీ వాళ్ళు కరెక్ట్ సాయం ఎందుకు కాలేదు? ఏమైంది ఆ కేసులను, ఏమైంది అడుగుతా పౌరుడుగా మనం కాదు మీరు అసలు ఏం అలాంటి ఇచ్చినారు. దాన్ని సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా యాక్టర్ల మీద చాలా మంది మీద విచారణ జరిపిండ్రు. ఆ విచారణ ఏమైంది? కొండంతా వెనుకలు పట్టిందా లేకుంటే అందరిని విడిచిపెట్టిందా? కాదు, అధికారంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నాడు కదా ఆయన. దాన్ని వెలికి తీసి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి డ్రగ్స్ మాఫియా తోటి వెలికి తీయమని చెప్పండి. అదే కదా ఆయన ఆవేదన. మరి కాదు ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యే సాధ్యం కాదు కదండి. ప్రభుత్వం అబ్బాయి గారు ప్రభుత్వం కదా, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంత్రివర్గము వాళ్ళు కదా వెలిచేయాల్సింది చట్టం. ఇప్పుడు ఎమ్మెల్యే కలిసి మొత్తం రాష్ట్రం ఎంక్వైరీ చేయగలుగుతారా? కాదు ఆయన ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షంలో. సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఉంది అప్పాజీ గారు. రామ్మోహన్ గారు ఏం చెప్తారంటే రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ఆ అభియోగాలు వచ్చిన కేసులన్నీ ఏమైపోయినాయి అంటున్నారు. అసలు అనాది కాలంగా వస్తున్న రాజకీయ నాయకుల కేసులు ఏమైపోయినాయి? భారతదేశంలో ఎన్ని కేసులు ఉంటే, లోక్ అదాలతులు ఇన్ని జరుగుతుంటే ఎందుకు త్వరగా అయిపోతాయి చెప్పండి? ఇంకా వేరే కూడా ఉండిపోయినాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు రామ్మోహన్ గారు? రాజకీయ నాయకుల మీద కేసులు ఏమైతుందో స్పెషల్ కోర్టు పెట్టిండ్రు. 3 ఏళ్ల దాకా ట్రాన్స్ఫర్ కావద్దన్నారు. సుప్రీంకోర్టే రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టే దాన్ని నియంత్రిస్తుందని చూస్తున్నాం కదా. మీరు ఒకదాని కూడా ముడివేయకండి. వీళ్ళ మీద వాళ్ళ మీద అందరి మీద చేస్తుంది. రాజకీయ నాయకుల మీద తప్పే నేను సమర్థించలేను, వాళ్ళు వర్తించలేను. మీరు సినిమాటల మీద అంటే రాజకీయ నాయకుల మీద ఎందుకు మాట్లాడారంటే ఆయన మాట్లాడలేదు. ఆయన అడుగుదాం. మీరు నేనంటే ఎట్లా అంటున్నాను నేను. ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద కానీ, ఆర్థిక పక్షపాతం మీద కానీ, డబ్బు లేకుండా ప్రభుత్వాలు పని కావడం లేదని ఒక ఎమ్మెల్యే సాక్షాత్ అంటున్నాడు ఈ ప్రభుత్వం మీద. అది వాస్తవం అంటున్నా నేను. దాని విచారిస్తారా, లేకపోతే నిజమాన్ని తెలుస్తారా? తప్పని తెలిస్తే ఆయన జైలు పంపాయి. లక్ష్మణ గారు కాదు, మన రామ్మోహన్ గారు కొంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కందకలేని కాదు ఆయన కాదండి సార్. రామ్మోహన్ గారు ఇప్పుడు చూడండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ సినిమా హబ్ కింద, ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేయాలనే ఒక దీంతో ఆయన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా దాన్ని చేశారు. అంటే జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలాగా చాలా అద్భుతంగా ఆయన నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ సినిమా హబ్గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీకు సహకరిస్తాము, మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన తరచుగా అనడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రంగం పట్ల ఇలాగ మాట్లాడడం అంటే, ఇప్పుడు సినిమా రంగంలోనే కాదు కదా, అన్ని రంగాల్లో కూడా ఇవి ఉన్నాయి కదా. డ్రగ్స్ అనేది కేవలం సినిమా రంగంలోనే ఉండి, సినిమా వాళ్ళే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండి వాళ్ళే సప్లై చేసి వాళ్ళే, అది కాదు కదా. అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఇంకోటి కూడా ఇందా నేను చెప్పాను, మీరు ఫాలో అయ్యారు లేదు, డ్రగ్స్ కనుక సినిమా రంగంలో అంత విచ్చలవిడిగా ఉంటే అసలు ఈ రంగం ఎప్పుడో ఇదైపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో పైకి రావడం కానీ, లేదంటే వాళ్ళ కెరీర్లో దూసుకుపోవడం కానీ జరుగుతుందండి కదా. డ్రగ్ అనేది అది మహమ్మారి కదా. అది దానికి ఒకసారి అలవాటు అయితే బానిసలు అయిపోయి దాన్ని మొత్తం వాళ్ళు పీల్చి పిప్పి చేసేసి ఆర్థికంగా కానీ, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళని ఇది చేసేస్తుంది కదా. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అటువంటిది మొత్తం అందరికీ ఆపాదించి మాట్లాడడం అనేది సరికాదు. ఆయన ఒక ఇష్యూ కోసం కొంతమంది గిరిజనుల కోసం, కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు దానికోసం ఆయన చెయ్యొచ్చు. కానీ దానిని సినిమాలకి ఆపాదించడం, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ టెస్ట్లు అవి చేయించుకోవాలని చెప్పి అనడం, ఇవన్నీ అదే ఇప్పుడు
ఆయన ఏదో అన్నాడు, దానికి మనకి ఎందుకంటే అసలు ఎందుకు మనం ఇక్కడ డిబేట్కి ఎందుకు రావడం, డిబేట్కి ఎందుకు రావడం మనం ఇప్పుడు కాదు కదా, అంటే ఆయన ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాని గురించి మనకి ఎందుకంటే మనం డిబేట్కి రాకూడదు కదా. అదే కాదు, మనం మాట్లాడడానికి వచ్చి కందకు లేని దొరద కత్తికి ఎందుకంటే కాదు, ఆయన కాదండి, ఆయన బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీలో ఉండి ఈ రంగంలో ఏది ఉంటే ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి ఆయనకు ఉన్నాయి, ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇందులో డిబేట్ డిబేట్ కాదు, నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన 3 అంశాలు మాట్లాడింది. పొట్టి సారా గురించి మాట్లాడింది, తర్వాత సారా అన్నది. నేనేమంటే గతంలో అదనీ వాహిని మన ఇంటి రామారావు గారి కాలంలో వచ్చింది, దాన్ని విమర్శించినాము. అది దాని కొందరు రోజులు మన ఏమంటారు మీరు అన్ని దాని మీద ఇప్పటికీ అమ్ముతున్నారు, అది తప్పేమంటాం కదా. ఏమంటారు ఆయన ఏమంటారంటే దాన్ని మనం తప్పట్టడం లేదు, అదే అది మంచి అంటే ఆయన ఇప్పసారం మంచిది, ఈ తిరుమల మన ఐఎంఎఫ్ కలిసి లక్షవాళ్ళు ఏమన్నాడు ఆయన సొంత అభిప్రాయం. కాకపోతే ఏంటంటే శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం ఉంటాడు. పబ్లిక్ లో ఉన్నాడు కనుక ఆయన అనుమతి వాక్యం మీద మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఎందుకు మాట్లాడతాం, దాని మాట్లాడడం కదా మనం మాట్లాడుతున్నాం. అందులో నేనేమంటానంటే అటు రేవంత్ రెడ్డి సైడ్ నేను తీసుకోవడం లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. అంతర్గత ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని తెలియజేస్తున్న అధికారం మీకు నాకు లేదు. ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడుతున్నారు కనుక ప్రభుత్వం మీద అవినీతి అంటున్నాడు, ప్రభుత్వం చెప్పిండు, కానీ జనరలైజ్ చేసి చెప్పండి. ఏది జనరలైజ్ చేయొద్దు అంటున్నాను నేను, ఒక డిమాండర్లే కాదు. నేను చెప్తాను కదా, ఉస్మానియా పక్కన మానికేస్తున్నా కదా ఉంటుంది, మీరు పోదాం చూద్దాము. అక్కడ వెనుకల వాళ్ళు అట్లా కొనగా బస్సు అమ్ముతుంటారు, కొంటుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, మళ్ళీ విడిచిపెట్టుకుంటారు, చూస్తున్నాం కదా మనం. అందుకని ఆయన వ్యాఖ్యలు అంతవరకు చూడాలి తప్ప ఆయన మీద విమర్శ చేసుకోవాలి. ఆయన ఎందుకన్నాడైన సంగతిని ప్రభుత్వంలో పెద్దలు పట్టించుకోవాలి, ప్రభుత్వంలో ఎమ్మెల్యే కనుక వాళ్ళ పార్టీ పట్టించుకోవాలి అంటున్నాను. అందుకని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏ వర్గం మీద ఇవ్వద్దు అంటున్నాను నేను. ఏ వర్గం మీద అన్నింటిలో ఉన్నది ఒకటానే లేదు, డిమాండర్లు లేదు, ఒక రాజకీయ నాయకులు లేదు, అన్నింటిలో విద్యార్థుల నుంచి మహిళలు కూడా సిగరెట్ తాగుతున్నారు, మహిళలు కూడా మద్యం తాగుతున్నారు. మరి దానికి ఏమంటాం? అందుకనే ఒక వర్గాన్ని కించపరిచే విషయం ఎవరికి ఏదంటున్నాను. నిజంగానే ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయన అన్న మాటల మీద ఎంక్వైరీ చేస్తారా, విడిచిపెడతారా, ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం ఏం చేయాలని మనం నిర్ణయించలేం కదా. కాబట్టి డిమాండ్ చేస్తాం ప్రజల యొక్క ఒత్తిడి లేకుండా ఏ ప్రభుత్వం పనిచేయదు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, రామ్మోహన్ గారు, 90%, 80% నుంచి 90% మేము ప్రజాసేవ చేయడానికి వచ్చి మా డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మాకు మిగిలేది ఏంటో తెలుసా, బీపీలు, షుగర్లు. అలాంటి మమ్మల్ని మీరు జీరోలుగా చేస్తారా అని. ఎవరిని జీరోలు చేశారు ఆయనకే తెలియదు. అనిరుద్ధ్ రెడ్డి తిరుగుతున్నాం అనగా నేను చెప్తాను సార్, ఈ అభిప్రాయము అంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నది. ఈ డబ్బు సారా పెట్టకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ యువత చాలా మంది 40-50 ఏళ్ళ లోపు యువత ఎవరు ఎమ్మెల్యేలు అయ్యారో వాళ్ళందరూ ఆవేదన అదే. గతంలో వాళ్ళు కూడా పాత వాళ్ళు ఇంకో సామెత మళ్ళీ ఇంకో రకంగా వివాదానికి వస్తుంది. ఇదే హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా ఈ రాజకీయాలు మనం ఎక్కడ జరుగుతారా బాబు, నెగలేమో డబ్బులు సారా పెట్టాల్సి వస్తా అంటున్నారు. చూస్తున్నాం కదా, పాత రాజకీయ నాయకులు అందరూ అంటున్నారు. నేను రాజకీయ నుంచి వచ్చిన వాడిని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి సమస్య కార్యక్రమం నిజంగా నిజాయితీగా పోటీ చేసి డబ్బు సారా వంచకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారు 2012 కేంద్రం కట్టుకున్నాం, చూసాం కదా, ఏ పొత్తు లేకుండా ఒక సంతకం చేస్తే పాప ఆయన మీద అభిమానం ఉన్నా. నేనేమంటే అది కాదు సమస్య. ఇక్కడ రాజకీయాల్లో డబ్బు సారా ప్రమేయం ఉందా లేదా, ఆ మాట నిజంగా చెప్పిండు. ఇప్పుడు దేవతావస్త్రాలు ఇప్పిండు ఆయన, దేవతావస్త్రాలు ఏమని చెప్పిండు, దానికి మనం రామ్మోహన్ గారు అంటే నాకు అర్థమైనంత వరకు ఆయన మాటల్లో సారాంశం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ నష్టపోతున్నారు, ఆర్థికంగా భయంకరంగా నష్టపోయి కుటుంబ జీవితాన్ని కోల్పోయి బీపీలు, షుగర్లు తెచ్చుకొని అనారోగ్యం పాలవుతున్నారు అన్న వ్యాఖ్య చేశారు ఆయన. అంటే అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఇలా పర్సెంటేజ్ కూడా చెప్పారు, 90% అబో ఇలాగ మేము రాజకీయాల కోసం ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అని చెప్పి వ్యాఖ్య చేశారు. అదే సందర్భం సరే, ఆయన అభిప్రాయం అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నేను ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఆయన వ్యాఖ్యలు నేను ఎక్కడ తప్పుపడుతున్నానంటే, సినిమా రంగానికి మొత్తం ఆపాదించడం, దాన్ని డ్రగ్స్కి సంబంధించిన దీన్ని సినిమా రంగంలో ఉండడం, సినిమా వాళ్ళందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అనడం,
ఇది చాలా బాధాకరమైనటువంటి, తప్పేస్తున్నాను. ఆక్షేపించాల్సినటువంటి, ఖండించాల్సినటువంటి దాన్ని ఎవరు విషయం. సమర్థించాలి? ఎందుకంటే నేను ఇందాక ఆయన- అదే చెప్పండి. కాంగ్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అంటున్నాను. ఒక సినిమా ఏంటంటే కాదు, చాలా మంది చెప్పాను. విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, సెలబ్రిటీస్ అక్కడ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అంటున్నాను కదా. నేను కాదంటే వీళ్ళు ఒక్కడే ఉంటారు. ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తున్నాడు కదా. తప్పు ఎక్కడ అవుతుందంటే ఆయన మాట్లాడడం వల్ల ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం కదా. రాజు గారికి దేవతా వస్త్రాలు కట్టుకుని రాదు అనుకుంటున్నారు. దేవతా వస్త్రాలు లేవని చిన్న పిల్ల వాళ్ళు వచ్చిన కథ ఉంది కదా మనకు, రాజుగారి దేవతా వస్త్రాలు. ఆయన నిశ్చిగ్గుకు చెప్పిండు, మిగతా వాళ్ళు చెప్తలేరు. డిప్లొమసీతో ఊరుకుంటున్నారు అంతే తేడా. కానీ ఆయన చెప్పిండని చెప్పి ఆయన తప్పేందుకన్నా రాజుగారికి బట్టలు లేవు. ఖచ్చితంగా చిన్న పిల్లవాడు వచ్చినట్టు ఆయన ఆడుతున్నాడు. తప్పే అంటున్నాడు. ఆ తప్పును సరిదిద్దుకుందామా, సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామా, ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. అంతే తప్ప ఆయన మాటల వ్యాఖ్యలు తప్పిటమంటున్నానే. మీరు అన్నదే కరెక్టే. ఒక వర్గాన్ని కించపరుస్తుంది, ఒక వర్గాన్ని అనొద్దు. నేను కూడా చాలా చెప్పేటప్పుడు చాలా వరకు మహిళలకు కించపరిచి, లేకపోతే వృద్ధులకు కించపరిచి, ఎవరైనా ఒక వర్గానికి కించపరిచి చాలా మన పాత ఇదే చాలా ఉంది. వాడొద్దు అంటున్నాను నేను, వాడతలేను కూడా. ఇక్కడ కూడా అనిరుద్ధ్ రెడ్డి గారి వ్యాఖ్యలు అట్లా అంటే అలా కాదు సార్. ఇక్కడ ఇంకొకటి రీసెంట్ గా ఎప్పుడో జరిగిందో పక్కన మనకి ఎవరికి గుర్తుండదు, కానీ ఓ పక్క పైలట్ రోహిత్ రెడ్డి గారు, ఏలూరు ఎంపీ, టీడీపీ ఎంపీ గారు ఇలా దొరికి, ఇంకా వాళ్ళు బాలాజీ అని, డాక్టర్ బాలాజీ ఎవరెవరో పేర్లు వస్తున్న వేళ ఆయన రాజకీయ నాయకులందరూ మంచోళ్ళని చెప్పడము, సినిమా ఇండస్ట్రీ ఇలా అని చెప్పడము, దీన్ని ఎలా ఆయనకి ఏమైనా అక్కసు ఉందా సినిమా ఇండస్ట్రీ మీద అనుకోవచ్చా? నీ చెప్తే ప్రశ్న తప్పైతే జవాబు తప్పొస్తుంది. అదేమంటే అంటే ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పదు. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేశారా? రెండే వాక్యాలు చెప్పని నేను ప్రశ్న వేస్తాను. చెప్పగలుగుతారా ఎవరు? కొడుతుందా, మానేసి రెండే చెప్పాలి. చెప్పలేము. ఇదే అంతే. నేనేమంటా అంటే ఆయన ఒక వర్గాన్ని అనేది పెద్ద సూపర్ మ్యాన్ కాదు. ఎక్కడి నుంచి ఉంటే ఎమ్మెల్యే సామాన్య ఎమ్మెల్యే అని మాట్లాడేందుకు ఆ దానికి మనం వ్యాఖ్యలు వెతుకుంటా పోతే మనం గొప్పట్లో కూర్చొని వెతుకు లేకున్నట్టే ఉంటుంది. ఆయన మాట అన్నాడు కదా, అందరూ దొంగలు అన్నది తప్పే, అందరూ మంచి వాడాలి కూడా తప్పే అంటున్నాను నేను. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు, కానీ ఒకసారి లక్ష్మీకాంత్ గారితో కంక్లూడ్ చేపిద్దాం. లక్ష్మీకాంత్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారి గురించి? కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. చెప్పండి. కంక్లూడ్ చేయండి సార్. అనిరుద్ధ్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఇక్కడి నుంచి అయినా అనిరుద్ధ్ రెడ్డి గారు ఎలా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అదే అంటున్నాను, ఆయన ప్రజా వ్యతిరేకత ఎక్కువ తప్పించి ఆయనకి ఉడికేదేం లేదు. పరిశ్రమ లాంటి దాని మీద మనం మంచి కానీ చెడును ఎప్పుడు చేయకూడదు. ఈయన అన్నట్టుగా ఇప్ప చెట్టుకు 5,000 ఏళ్ల చరిత్ర అని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఆ రకంగా చూసుకుంటే ఆ చెట్ల ప్రకారంగా మంచి చూసుకుంటా ఉండంటే ఆది యుగం నుంచి వాళ్ళ రోజున ఆధునిక యుగం వరకు కూడా ఔషధ మొక్కలు కానీ, మూలికలు కానీ వాళ్ళ రోజున చెట్ల నుంచి వచ్చేసి చాలా మంది ఆయుర్వేద ప్రకారంగా చాలా ఉపయోగిస్తున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడమంట సార్. చెప్ప చెట్లు ఉన్నాయి, 5,000 చరిత్ర ఉంది, అంతేగాని వాటిని కాయాలి, సారా తాగితే తప్పేంటని వాళ్ళ నాయకుల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ తీసుకెళ్తున్నారని మీరు మాట్లాడాలి. ప్రజలకు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఒక ప్రజానాయకుడు నాకు షుగర్ రాజకీయాలకు ఓటు రమ్మన్నాడు, ఎవరు ప్రోత్సహించారు? ఇంకొకటి కూడా ఆయన మాట్లాడారు ఆక్షేపణీయం. అదేంటంటే ఇది నేనేమి సారా తాగమనలేదు అంటూనే, కానీ మన సంస్కృతి ఏంటి అంటున్నాడు ఆయన. అంటే ఏంటి అర్థం అక్కడ? నేను అంటుంది అదే సార్. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఇవాళ వరకు ఎన్నో చెట్ల నుంచి ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి వైద్య రంగానికి ఉపయోగపడి. కావాలంటే వాటి మీద మనం వైద్య రంగానికి ఉపయోగపడేటట్టు నేను మాట్లాడుకోనండి. అంతేగాని ఎక్కువ మొక్కలు తీసుకొచ్చి సారా కాయండి, సారా తాగితే తప్పేంటండి, డ్రగ్స్ విషయంలో ఆయన చేసిన రాజకీయ నాయకులంతా మంచోళ్ళు. మేమేం ప్రోత్సహించట్ల. కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం నాయకులు పట్టుబడితేనే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసాం ఎంపీ స్థాయి వ్యక్తిని. గిరిజనులు తమ సొంత అవసరాల కోసం, తన కుటుంబ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం, తన దగ్గర సంఖ్యల కోసం సారా కానీ ఇతర సారా కాచుకోవచ్చు అని చెప్తుంది. నేను అదే చెప్తున్నాను. ఆ గిరిజన గ్రామాల్లో వాళ్ళు వాళ్ళ సొంత అవసరాల కోసం అమ్మడానికి కాదు, మనం తయారు చేసుకుంటే హక్కు చెప్తున్నాను. మోహన్ రెడ్డి, ఆయన పేరు మోహన్ రెడ్డి గారు కాదండి, రామ్మోహన్ గారు. ఆయన రామ్మోహన్ గారు క్షమించాలి సార్. ఇవాళ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో ఇవాళ ప్రత్యేక తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా ఇవాళ వరకు వలసలు వెళ్తానే ఉన్నారు సార్. దాని మీద పోరాటం చేయమని చెప్పండి అనిరుద్ధ్ రెడ్డి గారిని.
అంతేగాని ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడితే బయట అనుకున్న మాట ఏంటో తెలుసా సార్? వాస్తవం ఎస్సీ ఎస్టీ దళితులు అంటే వాళ్ళ రోజున కులంకార దోషం చేస్తున్నాడు అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ రోజున ఒక మాట ఇస్తారు ఆయన నియోజకవర్గంలో. ఆయన నియోజకవర్గానికి వాళ్ళ రోజున ప్రభుత్వం ఇచ్చే నిధుల ప్రకారంగా రోడ్లు వేసాడు, లేదంటే కరెంటు స్తంభాలు పాచాడు, పల్లెల్లో ఇంద్రమ్మ సంబంధించి పథకాలు ఇస్తున్నాడు, కానీ ఆయన చేసింది ఏమి లేదు సార్. రాజకీయాలు అంటే ఆయనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఇంకా తాను కాబట్టి ఇంకొకళ్ళు వచ్చి భర్తీ చేస్తారు. అంతేగాని ఒకటి చెప్తున్నాను, ప్రజల నాయకుల్ని కానీ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరాధించే కళామ తల్లిని కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయనకు వచ్చేది ప్రజా వ్యతిరేకత కానీ వేరేది ఉండదు సార్. కానీ అది ఒకటి గుర్తుపెట్టుకో. ప్రజలు బుద్ధి చెప్తారు కదా, అటువంటి చూద్దాం లేదు. ఇప్పుడు కాలం రాగానే ఎప్పుడో ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ పార్టీలో గెలవడం రాలేదు. లక్ష్మీకాంత్ గారు ఏమంటా అంటే శాశ్వతంగా గెలవడం రాలేదు, చూసాం కదా. ఎవరిని దిక్కాలి ఎవరిని దిక్కితే పరిస్థితి నేను చెప్తాను అంటున్నాను. కనుక ఇప్పుడు మనమే శాపనాథాలు పెట్టే పోతే పిల్లి శాపనాథాలు ఉట్టి చేయబడదు. దానికి ఏమంటా అంటే ఆయన త్వరలో మాట్లాడిండు, అవును వ్యక్తి ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం నిర్ణయం చెప్పేవాడు కాదు, ప్రభుత్వంలో భాగంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న చట్టసభలో మాట్లాడే అవకాశం ఉన్నది. ఆయన అంతవరకు తప్ప ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అంతకంటే కాదు, ఒక ప్రభుత్వం కూడా లెక్క కాదు. అందుకని నేను చెప్తాను. చెప్పండి. ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత రాజకీయాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయే గాని ఈ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఉపయోగపడే మాటలు కాదు. చివరిగా ఒకటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఇన్ని మాటలు మాట్లాడిన అనిరుద్ధ్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రభుత్వ హయాంలో కూడా ఏది పనులు మంచిగా జరగట్లేదంటే ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసినవన్నీ ఆయన అక్కడి నుంచే కూర్చుని వాటిని నిర్వీర్యం చేసినట్టుంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, ఒకసారి అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్కసారి ప్లే చేయండి ప్రభుత్వం గురించి. పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ. సో వీళ్ళని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? వాళ్ళ ప్రభుత్వమే. వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఆయన పరోక్షంగా చెప్తున్నారు. దీని మీద ఆయన యాక్షన్ తీసుకుంటే ఆయన పరిస్థితి ఏంటంటారు? తీసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో అనిరుద్ధ్ రెడ్డి లాంటి వ్యక్తి ఎప్పటికైనా విషబీజమే. ఆయన ఇవాళ రోజున విమర్శల ప్రకారంగా ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడటమే కానీ ఇవాళ రోజున 119 నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ స్థానాలు అనిరుద్ధ్ రెడ్డి లాంటివి అంటే ఎవరు కూడా తెలియని పరిస్థితి. సో మీరేమంటారంటే అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రెడీ చేసుకునే ఇంకో బేస్మెంట్ రెడీ చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడిగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి మేము అది చెప్పాము. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నివేదిస్తున్నాడు. ఫస్ట్ ఆయన నియోజకవర్గం తగ్గదిద్దుకొని అప్పుడు మా దగ్గరకు వచ్చి జనసేన నాయకుల మీద అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మేము వచ్చి తాడ చేస్తాం. రైట్ అప్పాజీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అంటే ఒక పక్క మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమతో ఎంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మొన్న గద్దరవాస్ కానీ ఇంకా ఎందుకు చెప్పాలంటే మొన్న అల్లు సినిమాస్ అని కోకాపేటలో డాల్బీ అంటే మన ఆసియాలోనే అత్యంత దీన్ని ఆయన ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు కాదు సార్, మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చూసి చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూడండి అని స్ఫూర్తిగా తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పడం జరిగింది. దానికి ఆయన మీద ఫుల్ ట్రోలింగ్స్ వచ్చింది, అది వేరే విషయం. ఆ విధంగా అంత బాగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని ఆయన ఉద్దేశం. వాళ్ళ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఏమో చిత్ర పరిశ్రమతోటి సత్సంబంధాలు కోరుకుంటుంటే ఈయనేమో ఇలాగా గిల్లి కజ్జాలు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా క్షమార్హమైనటువంటి విషయం కాదని నేను. రైట్ రామ్మోహన్ గారు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పిలిస్తే వాళ్ళు చెప్తారు మా వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు, వాళ్ళు పిలిచాం సార్. కానీ ఈ అనిరుద్ధ్ రెడ్డి గారి విషయంలో మాట్లాడలేక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా పిలిచాము. ఆయన ఏకంగా ఆయన పార్టీ మీద ఇక్కడ పైసా ఫేక్ తమాషా దేక్ అంటే పాపం ఆయనేం మాట్లాడతారు, అందుకని ఆయన వచ్చి రాలేదు అనుకుంటా. చెప్పిండు ఆ వాస్తవాన్ని ఖండించే దమ్ము లేదు వాళ్ళకు. వింటుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ దమ్ము లేదు వాళ్ళకి. ఇప్పుడు చిరంజీవి గారు కాన్సెప్ట్ వేరు, చిరంజీవి గారు సందర్భం వేరు. వారు సినిమా రంగానికి
రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, మీరు కూడా దయచేసి చెయ్యండి అని విజ్ఞప్తి చేసి దాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. దానికి ఎవరైనా అంటారు? సమస్య అది కాదు కదా. ఆయన 3 రంగాల గురించి మాట్లాడిండు. ఒకటి రాజకీయ రంగంలో ఏమైంది చెప్పిండు, ఒకటి సారా గురించి మాట్లాడిండు, రెండోది ప్రభుత్వంలో అంటే వాళ్ళ డబ్బు లేకుండా ఇన్ని మాట్లాడిన ఆయన అందరినీ ట్యాగ్ చేసి మాట్లాడిన ఆయన పైలట్ రోహిత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాను. ఇష్టపడి మీరు నేనంటే ఎట్లా అండి మాట్లాడుతుంటే ఆయన అడగండి. నేను ఏమంటా అంటే మాట్లాడలేదని మాట్లాడేది ఎందుకు మాట్లాడేదంటే ఆయన ఉదయంలో మనం దొరం కదా, ఏం మాట్లాడాలని అంటే బురద జల్లడం ఈజీ, తుడుచుకోవడం కష్టం. అది కాదు సమస్యది కాదు. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అంటే మనం ఆ మాటంతో మనం హైలైట్ చేస్తున్నాం. ఏమంటే అంటే అది సందర్భంగా కావాల్సిన ఒక మాట. ఒక అనిరుద్ధ్ రెడ్డి కాదు, దేశానికి మాట్లాడేది రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు, ఎవరెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిపక్షం అంటే అసలు ప్రతిపక్షం కాంగ్రెస్ ఇవాళ కొత్తది కాదు. దాదాపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య పేరు మీద అందరూ మాట్లాడతారు. చాలా మంది చూస్తున్నాం కదా. మొన్నటి దాకా దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ మీద, మొన్న గులాం నబీ ఆజాద్ ఏం మాట్లాడాడు, నిన్న మొన్నటి దాకా శశిధర్ ఏం మాట్లాడాడు చూస్తున్నాం మనం. వాటి అన్నిటి మాట్లాడుతున్నాం కదా. ఇదికైతే అంటున్నాను నేను, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా మాట్లాడాడు, మిగతా మాటలన్నీ పార్టీకి ఆపాదించకూడదు కదా. ఇది అనిరుద్ధ్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడారు, పార్టీకి ఆపాదించకూడదు కదా ఈ విషయాలు. వ్యక్తిగతంగా ప్రభుత్వంలో అవినీతి ఉందంటే వ్యక్తిగతమే ఉందండి. ప్రభుత్వంలో కాదండి, ఎక్సెప్ట్ ఆ విషయం డ్రగ్స్ దాని కాదు నేను మాట్లాడేది. ఎక్సెప్ట్ ఆయన మాట్లాడిన విధానం కాకుండా డ్రగ్స్ విషయం గురించి ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు కదా అంటున్నా. మిగతాది ఈ ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఇస్తేనే అవుతుంది అన్నట్టుగా మాట్లాడి అదైతే 100% ఆక్షేపణీయం. అది పార్టీకి అది తలవంపులు తెచ్చేటట్టే మాట్లాడాడు. నాకు తెలిసి దాని మీద ఆయన మీకు మొట్టికాయలు ఉంటాయా, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏముండవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్న పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయన ఏం చేసిన మంత్రిని చేసిండు వింటున్నా. ఇదే రాజగోపాల్ రెడ్డి ఏది పట్టాలి మాట్లాడిండు రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారా? మా దృష్టికి రాలేదు, మా దృష్టికి రాలేదు. చర్చ కాదు నేమన్నా ఒక అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడింది కొత్త కాదు, ఇంతకు ముందు మాట్లాడి తర్వాత కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం. మాత్రం ఏంటంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ వీళ్ళందరూ దొంగలు అనే స్టేట్మెంట్ తప్పు అంటున్నాను. అది రాజకీయాల మీద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక వర్గాన్ని కించపరిచే ఏదైనా తప్పే అంటున్నాను. రైట్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి అప్పాజీ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి. ముందు ఒక రకంగా మరి తను ఏ విషయానైనా ప్రజల కోసమే ఆలోచిస్తున్నానని చెప్తూ స్టార్ట్ చేసిన ఆయన సినిమా ఇండస్ట్రీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కొంత సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చిర్రెత్తుకొచ్చేటట్టు చేసిన అసెంబ్లీలోకి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా మరి డ్రగ్ టెస్ట్ చేయించుకుని వెళ్ళాలి. ఇప్పుడున్న బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న మరో ఏలూరు ఎంపీ కావచ్చు, వీళ్ళంటి వాళ్ళకి మీకు ఎవరికి కనబడతలేదా, ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్న వేళ మరొక బాంబు పేల్చినట్టుగా ఇప్పుడు పైసలు ఫేక్ తమాషా దేక్ అన్నట్టుగా మరి ఉంది మొత్తం ఎవ్వరని మాట్లాడతాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏమో సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్దామని ట్రై చేస్తుంటే ఇలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీకి చేటు చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పి అంతర్గతంగా కాంగ్రెస్ నేతలే మదన పడుతున్నది మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ అవసరమైన విషయాలు మాట్లాడి అనవసరమైన విషయాలు పక్కకి పెట్టేయాలని మిగతా వాళ్ళందరూ కూడా హితవు పలుకుతున్న పరిస్థితిని మరి అనిరుద్ధ్ రెడ్డికి చెప్తున్నారు. చూద్దాం అనిరుద్ధ్ రెడ్డి గారు మరి నోటికి ఇప్పటికైనా అక్కడ వదిలేసి సేవ మీద ప్రజాశ్రేయస్సు మీద ఆయన ఫోకస్ చేసి బీపీలు షుగర్లు తెచ్చుకోకుండా ఆయన ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ ప్రజాసేవ చేయాలని మనసా వాచా కర్మేణ మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.